జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నేను బాబా సినిమాకి చెన్నైలో చేస్తున్నాను, రజనీకాంత్ గారి సినిమా. ఆయన సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నాం. సాంగ్ పిక్చరైజేషన్కి సమ్మర్ షూటింగ్, అది యాక్చువల్ మేలో చేసాం ఆ సినిమా. ఆయనకి నేను ఏంటంటే సాంగ్ హీరో ఇంట్రడక్షన్ 3-4 చొక్కాలు కుట్టిస్తాను. 4 రోజులు షూట్ చేస్తాం. మనం వేసుకున్న షర్ట్ వాష్ చేస్తే దానిలో ఉన్న ఫ్రెష్నెస్ పోతుంది. సో అందుకని నాకు చొక్కా అవగానే ఈవినింగ్ అది పడేసి కొత్త చొక్కా మళ్ళీ అది లేకపోతే రేపు పొద్దున వాష్ చేసి తీసుకొస్తే అందులో ఇది ఉంటుందని చెప్పి అది ఖద్దరు లాంటి మెటీరియల్ వైట్, అది వద్దని కొత్తది. సో ఉన్నాయి 3 ఉన్నాయి. ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్నాం. ఒక మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆయన షార్ట్కి వచ్చారు, టచ్అప్ చేసుకుంటున్నారు. తరుణ్ డాన్స్ మాస్టర్ సార్ షర్ట్ రజనీ సార్ షర్ట్ మార్చలు అన్న ఏ అన్నాడు, నువ్వు పాన్ బాగా అంటాడు అన్నాడు. ఏ అంటే చెమట పెట్టింది, ఇక్కడ అంత అసహ్యంగా ఉంది. ఇల్లు వేరే చొక్కాలు ఇరుక్కు 4 ఉన్నాయి, నేను పుట్టించాను ఫ్రెష్ ఏమన్నా నీకు పోయి నా సొల్ల మాట అదేంటన్న వద్దు ఎందుకు తలకాయ నొప్పి అన్నాడు. లేదు నాకు చొక్కా మార్చాను, నువ్వే వెళ్ళి మాట్లాడుకో, నేనైతే నేను రాను, నేను మాట్లాడను, మార్చిపోతాను. ఎందుకు మార్చాను, మార్పించోయ్ ఈ సినిమాకి నాకు ₹1,00,000 రికమెండేషన్, ఈ పాటకి అది నీకు ఇచ్చేస్తాను, నువ్వు మార్పించాను. ఓకే అని ఇంకా నాయుడు గారు కదా కొంచెం ఉంటుంది కదా మనకి అని దూరం టెలి షాట్ పెట్టా. ఓకే ఆయన చూసుకుంటున్నాను సార్ షర్ట్ షర్ట్ ఎందుకు కస అవుతుంది నో ఓకే ఓకే షార్ట్ అండి. నాయుడు గారి పరుగు పోయింది. అమ్మా అనవసరంగా అందరూ ఇటు చూస్తే అందరూ మనలే చూస్తున్నారు. అమ్మ తల కొట్టేసినట్టు అయిపోయింది. తల కొట్టేయడం వచ్చేసాను, బట్ పీకేస్తుంది అదే ఇలా సరే ఇంకా డల్ అయిపోయాను నేను కూడా. సరే ఏది పెడుతుందా పెట్టే తీసే 6 గంటలు ప్యాకప్ వెళ్ళిపోయింది. మామూలుగా ప్యాకప్ అయ్యాక బాయ్ సార్ బాయ్ అంటాడు. ఇలాగా షేక్ హ్యాండ్ ఇస్తాడు. షేక్ హ్యాండ్ కూడా వెరీ పవర్ఫుల్గా ఇస్తాడు. నో షేక్ హ్యాండ్ నో బాయ్ జంప్. మీరు చెప్పలేదు, ఇద్దరు చెప్పుకోవాలి. ఆయన వెళ్తూ ఇటు వస్తాడు, ఎప్పుడు వస్తాడు మేకప్ తీసి వస్తాడు, అప్పుడుదాకా ఉంటాం. ఇప్పుడు ఆయన మేకప్ తీసి నేను అడ్రస్ లేదు మనం. ఓకే వెళ్ళిపోయాం. ఆయన హోటలే నాకు ఇచ్చారు, నా వైఫ్ కూడా ఉంది. ఒక 8 o'clock ఫోను కింద రిసెప్షన్ నుంచి, అమ్మ అయ్యా లైన్లో ఇరుకారు చోటా సార్ కుడుంగ ఫోన్ వినపడుతుంది కదా మనకి పక్కనే ఉంటాను. అంటే అయ్యా అను అంటే పడుకున్నారు అందేవిడి. 1 నిమిషం అమ్మా అన్నాడు. ఆయన సీత చోట ఉన్నాడు అక్కడ పడుకున్నాడు. పడుకోమన్నాడు చెప్పమన్నాడా పర్వాలేదు ఫోన్ అవే కదా కరెక్ట్. పడుకున్నాడు ఫోన్ అంటే అంటే ఆయన ఎంత ముదురు, అలాంటి ఎంతమంది చూస్తుంటాడు ఆయన. నాకు పంపించాడు కూడా ఆయన. నేను 2 వేసా. టగర్ ఎన్ని రౌండ్లు వేసావు? 2 వేసాను సార్. ఏ బ్రాండ్ వేసావు అంటే ఆయన అన్ని బ్రాండ్లు పెట్టాడు నాకు. ఏ బ్రాండ్ వేసావు ఏదో గుర్తులేదు, ఏదో వేసాను. నీతో మాట్లాడాలి, లేచి కూర్చో. లేచి పిలుద్దాం అంత సార్. ఇప్పుడు పొద్దున్న ఆయన నువ్వు డ్రెస్ చేంజ్ అన్నావు, నాకు ఒక టెన్షను. సాంగ్ తీసేటప్పుడు నా బాడీ అంతా షోర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను నా కెరీర్లో హీరో అయిన కొత్తలో ఒక పక్కన చిరంజీవి, ఒక పక్కన కమల్ హాసన్ చింపేస్తున్నారు డ్యాన్సులు. నాకు కాలంతే చెయ్యాడితే కాలం, నాకు డ్యాన్సే రాదు. వాళ్ళు అంత బాగా చేసేస్తుంటే నాకు ఒకలాంటి టెన్షన్ అయిపోయేవాడిని. టెన్షన్ అయిపోతే నాకు రాదు. సో అందుకని సాంగ్ అనేసరికి నాకు ఒక భయం. ఆ భయం ఎవరో చేంజ్ చెప్పి నాకు కనపడుతుంది. అంతసేపు ఆ డాన్స్ మాస్టర్ తప్ప నాకు పక్కన అవుట్ ఫోకస్ కనపడుతుంటాయి. సో నేను ఆ డాన్స్ మాస్టర్నే ఫోకస్ చేస్తూ ఆ మూమెంట్ చేసి అమ్మాయి అనుకుంటాను. చిన్నపిల్లలు స్కూల్కి బడికి వెళ్తే వెళ్ళేటప్పుడు అంత టెన్షన్ ఉంటుంది, సాంగ్ వేస్తే నాకు అంత టెన్షన్ ఉంటుంది. సో బికాజ్ ఆఫ్ ఆ టెన్షన్ వల్ల నేను అలా అనేసాను. నువ్వు చాలా చిన్న బుద్ధి చేసుకున్నావు, చాలా ఫీల్ అయిపోయావు, ఒకలాగా అయిపోయావు. నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను మామూలు కాదు కదా. అందుకని నీకు ఎందుకు నేను అలా అన్నానని నీకు ఇస్తున్నాను. ఐఎమ్ సారీ. అయ్యో వెళ్ళేవారు సార్ అది కాదు, నాకు అర్థమైంది సార్. ఇంతకంటే ఏం లేదు, నువ్వు ఏం కావాలంటే మార్పించుకో, ఏం కావాలంటే చేయించుకో. బట్ నాకున్న భయం పాట అంటే ఇది. దానికి షర్ట్ మారడానికి ఏంటి సంబంధం?
డాన్స్ మాస్టర్ ఆ షర్ట్ ఏంటి ఇక్కడి నుంచి అది తీయాలి, ఎలా తీయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మేకప్ రూమ్కి వెళ్ళాలి. ఆయన మూమెంట్ నేర్చేసుకుని ఉన్నారు అక్కడ. ఓకే రైట్. అప్పుడు మనం ఏదో ముక్కును పెట్టో కడతాం, ఆ ముక్కును పెట్టేసి ఎగ్జామ్ రాయిపోతాం మనం, ఎవరిదంటే మర్చిపోతాం ఆ మూమెంట్. ఆయన ఆ నిమిషం ముక్కును పెట్టేశారు ఆయన. ఈ చొక్కాలో ఏంటి ఎవరికి కావాలని ఆయన ఉద్దేశం. ఓకే ఓకే నా క్యారెక్టర్ చేరి క్యారెక్టర్, సమ్ క్యారెక్టర్ నాది అవసరమే ఉంటుందని. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్. కెమెరామెన్ గా నేను పొద్దున్న వేసుకున్న చొక్కా ఇప్పుడు ఇంకోలా అయిపోయిందని ఆయన కూర్చుంటే వెళ్ళిపోతాయి ఇవన్నీ. సో అది రజనీకాంత్ మంచి మొత్తం అంటే ఒక సినిమానైనా మీరు ట్రావెల్ చేసింది. ఓకే. మీ మేనల్లుడు సందీప్ కిషన్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? షూటింగ్లో హీరో కెమెరామెన్ అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేనల్డ్ కదా, కొంచెం ఏమన్నా ఒక రావడం లేట్ అయినా, లేకపోతే కాస్ట్యూమ్స్ ఏదైనా, లేకపోతే రింగ్ పెట్టుకోమంటాను, నేను హోల్ చేయించుకోవడం అంటిస్తాడు, అది ఊడిపోతే కోపం వస్తుంది. ఓకే, నువ్వెందుకు హోల్ చేయించుకోవు అంటే ఏదో చెప్తావు నువ్వు, నాకు గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కి నువ్వు ఎవడో నాకు చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అంటే నేను ట్రావెల్ చెప్పాను, చిరంజీవి గారు ఉన్నారు షార్ట్ రెడీ, సార్ రెడీ చెప్పండి అంట మైక్లో. ఆయన ఎక్కడో వెరీ ఇంపార్టెంట్ రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళతో మాట్లాడుతుంటారు కాఫీ తాగుతూ, ఆయన చెవిలో పడద్ది సార్కి రెడీ చెప్పండి అనే మాట ఆయన చెవిలో పడద్ది. రాఘవేంద్రరావు గారు ఉన్నా అరవింద్ గారు ఉన్నా షార్ట్ రెడీ అంట అని ఆ పాపం ఆయన అక్కడక్కడ కాఫీ అడుగుతారు. కరెక్ట్ ఆయన కాఫీ చేతికి ఉంటే మనం రెడీ అంటాం. అలా జరుగుతుంటుంది ఇప్పుడంతే. పాపం అది పెట్టేసి ఆయన కాసేపు కూర్చుని వెళ్ళొచ్చు అనొచ్చు కదా, అది పెట్టేసి వచ్చేస్తారు. ఓకే, ఎన్టీఆర్ బాబు రెడీ చెప్పండి అంట, ఓహ్ తను కూడా ఎక్కడ ఉంటాడు, ఆ చెవులు వినపడదు, మేము కూడా రెడీ అని చెప్పండి అని వచ్చారు. సో ఇవన్నీ చూసేస్తున్నాను కదా. సో అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి రెడీ అని పిలవగానే రాకపోవడం, అవి ఏమన్నా ఎప్పుడన్నా అనిపించినప్పుడు ఈ రానప్పుడు ఆ కోపం వచ్చి అంటాను తప్ప. సో ఆయన చూసేస్తున్న ఇదిలో చరణ్ అయ్యో చరణ్ ఏంటి పాపం ఐస్లాండ్ తీసుకెళ్ళాం. ఐస్లాండ్ కదా, ఒక ప్రాపర్గా మార్నింగ్ ఒక 7 షూటింగ్ చేస్తారు, 6 అక్కడ నైట్ 12 దాకా లైట్. ఓకే, ఏ సినిమా నాయక్. ఓకే, ఆల్మోస్ట్ -10 టెంపరేచర్ ప్లస్ విండ్స్ తీసుకెళ్ళి పొద్దున లేకుండా తీసుకెళ్ళిపోవడం. ఇప్పుడు గోల్డెన్ స్పూన్ పిల్లలు వీళ్ళందరూ చూసిన తర్వాత నువ్వు కదా, అందుకని హార్డ్ వర్క్ చేయాలి, అది నీకు ప్లెచ్ అవుద్దని ఏమైనా అప్పుడప్పుడు తెలుసుకుంటాను. సెట్లో బాగా ఆడుస్తుంటారంట సందీప్. ఆడుస్తాను, డెఫినెట్గా ఆడుస్తాను. వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్తాడు, కూల్గా తీసుకుంటాడు. బట్ ఇప్పుడు నేను చెప్పకపోతే నేను ఎవ్రీ మినిట్ అంటుకుని ఉంటాను కదా. ఇప్పుడు బిగినింగ్ టైంలో ఎలా మోల్డ్ చేస్తే అది ఆడి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు చెప్పగలను, రేపు ఒక వరుసగా 2-3 వరుస మంచి హిట్ ఇచ్చి పెద్ద హీరో అయిపోతే నేను కూడా చెప్పే స్టేజ్లో ఉండి చెప్పలేం కూడా మనం. సో నాకు ఛాన్స్ దొరికింది. మ్యాక్సిమం నేను రేపు ఏంటి రేపు ఏమవుద్దని ఉండదు, ఆ నిమిషం ఏది మంచి ఏదైనా ఆలోచిస్తానో అది జరగడానికి ఇంకేముండదు, చెప్పేస్తాను. అంటే అతను ఒక హీరో కదా, సెట్లో మీరు అలా అడగడం అతని ఎంత కొంత అతని అంటే ఆల్మోస్ట్ లైక్ మై సన్, ఫాదర్ అండ్ సన్ లాగా మేనర్ రిలేషన్. అరుస్తాను, తిడుతుంటాను, ఊరుగా మామ అంటాడు, ఇవన్నీ ఉంటాయి. అయిపోద్దా అంటే పైగా నేను చేసే షూటింగ్లో నా సర్కిల్ నాకు ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది, ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళతో కూడా నేను ఫ్యామిలీ మెంబర్స్తో బిహేవ్ చేసినట్టే చేస్తాను. వాళ్ళు అన్నీ తెలుసు నాకు.